గంగా, అమ్మా, అసలు నువ్వు ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? గోడ దూకొచ్చాను. అంటే మీ అమ్మ నన్ను చూడ్డానికి గోడ దూకొచ్చావా? అమ్మకి అసలు ఆరోగ్యం బాగుండదు కదా, ఈ మధ్య కోలుకుంది. నీకు మీ అమ్మ అంటే అంత ఇష్టమా? అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు? నిజమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేనే నిన్ను కలిసి సారీ చెప్పాలనుకున్నాను. ఎందుకమ్మా? హోమో రోజు ఆయన నిన్ను చాలా కోపడ్డారు కదా, అందుకు. ఓ అదా, పర్లేదులే అమ్మా, తండ్రి లాంటి వారు. కోపంలో ఏదో అన్నారు, నేను అవన్నీ మనసులో పెట్టుకోలేదు. కానీ నాకెందుకో తెలీదు, సారు మీ అంత శాంతంగా ఉండరు. ఎప్పుడు గుర్రమని ఉంటారు. భలే ఎగతాళి చేస్తున్నావే. మా ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నావా? మీ ఆయనలాగా బాక్సింగ్ కూడా చేస్తాను. మా ఆయన కంటే బాగా బాక్సింగ్ చేయాలంటే నువ్వు మా ఆయన దగ్గరే కోచింగ్ తీసుకోవాలి. నాకు నేర్పిస్తారా మరి? నాకు సార్ దగ్గర నేర్చుకోవాలనే ఉంది. కానీ నన్ను చూస్తేనే కస్సుమంటున్నారు. ఆయన అంతేలే, నువ్వేం పట్టించుకోకు. నీకు బాక్సింగ్ నేర్పించమని నేను చెప్తాను. అయితే నేర్చుకుంటా. అయ్యో అమ్మా, హిట్లర్ వస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. సుధా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదండి, ఊరికే చల్లగాలికి వచ్చాను. పదండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాలేమ్మా. అమ్మ కూడా నన్ను రమ్మంది. అమ్మా? అదే అమ్మగారు. ఆ అమ్మ చాలా మంచిది. ఎందుకో తెలీదు, ఆవిడికి నేనంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకు కూడా ఆవిడతో ఉంటే నీతో ఉన్నట్టే అనిపిస్తుందమ్మా. సరే, పొద్దుపోయింది, బయలుదేరండి. సరే అమ్మా, నేను వస్తాను. నాన్న ఉంటాను. మంచిదమ్మా. బాబాయ్, గంగా అమ్మ నాన్నల గురించి నిజం తెలిసిందా? లేదు రంగా, ఎందుకు అలా అడిగావు? ఏటి నేదులే పిన్ని, ఊరికి అడిగినా.